भारत माता की गो माता की हर हर మీ అందరూ చూస్తే ఎంత ఆనందం అనిపిస్తున్నదంటే చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇప్పటి వరకు మన మాతాజీ గారు చెప్పారు చాలా మంచి విషయాలు. మనుషుల్లో 3 రకాలు ఉంటారండి, ఉత్తములు, మధ్యములు, అధములు. ఉత్తములు అని అంటే ఇక్కడ ఏదైతే విన్నారో దాన్ని తన జీవితంలో ఆచరిస్తారు, వదిలేరు మధ్యలో. మధ్యములు ఏం చేస్తారంటే ఇక్కడ విన్నారా నేను ఆచరిస్తాను, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత విషయాల్లో పడి మర్చిపోతుంటారు వాళ్ళు మధ్యములు. అధములు అంటే ఇక్కడ విని ఆ గేటు దాటిన తర్వాత మర్చిపోతుంటారు. మరి మీరు ఉత్తములు అవుతారా? ఉత్తములు అవుతారా అంటే ఆచరించాల మనం ఇక్కడ ఉన్నది. వారు సర్పంచ్ గారు చాలా చక్కటి విషయం చెప్పారు. అంబేద్కర్ గారు ఒక స్త్రీకి అంతకుముందు మహాత్మా బసవేశ్వరుడు ఏదైతే సమానత్వాన్ని చూపించాడో సమాజంలో, అదే తత్వాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో గాని ఒక చట్టాన్ని తీసుకురావడానికి గాని స్త్రీకి పురుషునితో సమాన హక్కు ఇవ్వాలి అని ఎప్పుడైతే అన్నారో అంబేద్కర్ గారి విషయాన్ని పక్కన పెట్టారు. అప్పుడు ఆయనకు బాధ అనిపించి ఆయన చెప్పినట్టుగా ఆయన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈ రోజు సనాతన ధర్మం చిన్నాభిన్నం కావడానికి కారణం ఎవరు? ఇంకొక వ్యక్తి కాదు, నువ్వే, అది నేనే. ఎందుకంటే అంబేద్కర్ గారికి ఒక విద్య చదవడానికి వెళ్ళినప్పుడు కూడా ముట్టకు వంటకని దూరం ఉంచిన విధవలు మన వాళ్ళే. ఆయన ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా ఆయన దూరం ఉంచింది మన వాళ్ళే. ఈ రోజు దేశం బాగుపడాలంటే మరి ఎలా బాగుపడుతుంది? చెప్పేది ఒకటి, చేసేది ఒకటా? మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మత మార్పిడులు జరగరాదు అంటే మరి మన వారిని మనం దూరం పెడితే పక్క